మన టైం అయిపోయింది. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండేను. అది గొప్ప సంగతి కదా అయ్యగారు. ఒకవేళ వెళ్ళే వరకు అక్కడ రాజుగారు లేరనుకో, మళ్ళీ అదొక టెన్షన్గా. ఏమని, ఏంటమ్మా మీరేంటి ఎట్లా వచ్చారేంటమ్మో, అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని రీతిగా వచ్చిందిగా. మళ్ళా లేనిపోయి సమస్య వచ్చే అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుగారిని లేపడం అంటే సామాన్యం కాదుగా, పిలవడం అంటే సామాన్యం కాదుగా. ఏమండి, బడాంకుల దగ్గరికి వెళ్ళడానికే మమ్మల్ని అసలు గసగసలు ఆడించేసేవాడు. సామయ్య దగ్గరికి వెళ్ళడం అంటే ఇక శామ్యుల్ థామస్ గారి దగ్గర ఇక మామూలు కాదు. అక్కడ దాని మీద ఒక సింహం బొమ్మ ఉండేది. లోనకి వెళ్ళాలంటే గడలు ఎత్తించేవాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళడం అంటే ఎవరు వెళ్తారు? దేవుని మహాకృప ఏంటంటే ఈమె ధైర్యం చేసి వచ్చింది ఒక కృప. రాజుగారు అక్కడ అవైలబుల్గా కూర్చుని ఉన్నాడు, కాదనడానికి లేదు. ఎందుకు వచ్చిందంట కనుక్కోమనడానికి లేదు. ప్రభు పనిని మనం చేసినప్పుడు ప్రభు పరిస్థితులను మన కొరకు సమకూరుస్తాడు. రోమాపత్రిక 8:28 ప్రకారం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము అన్నాడు. రాజును అక్కడికి తెచ్చిందెవరు? ఆవరణములో కూర్చుండబెట్టిందెవరు? అగుపడేటట్లుగా చేసిందెవరు? దేవుడే. ప్రభు కొరకు మనం తెగిస్తే, ప్రభు కొరకు మనం నిలబడితే, ప్రభు కొరకు మనం రేగితే, ప్రభు కొరకు మనం భారాన్ని మీద వేసుకుంటే. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మీకు. ఎస్తేరు సున్నితంగా తప్పుకోవచ్చు. ఎస్తేరుని చంపుతారని నేను అనుకోవట్లా. ఎందుకని ఏదో ఒకటి చెప్పి తప్పిస్తారు. యూదురాలైనప్పటికీ మరి ఇక్కడ ఈవెన్ చేసుకుంది కాబట్టి కన్వర్ట్ అయిందని కూడా చెప్పడానికి అవకాశం. ఏదో ఒకటి ఇవాళ ఏముంది రాజరికంలో మీకు తెలియదు, అడ్డం పెట్టాలంటే ఏదో ఒకటి దే విల్ డూ ఇట్. తప్పుకోవచ్చు ఆవిడ, కానీ తప్పుకోవాలా. భారం కలిగి దేవుని పిల్లల కొరకు నిలబడినప్పుడు ఆ రాజుగారు అక్కడ ఉన్నాడంట. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలుచుని ఉండియుండుట రాజు చూడగా, అది